రేపు 5 తంత్రాల గురించి తెలుసుకుందాం మాస్టర్స్. భ్రూమధ్యం మీద అవధానం. అవధానం అంటే ఏకాగ్రత, లేకపోతే దృష్టిని నిలపడం అని అర్థాలన్నమాట. మనసుని ఉంచుకో ఆలోచన కన్నా ప్రముఖంగా. నిండనివ్వు స్వరూపాకృతిని శ్వాస సారంతో. శిరోపరితలం మీద అంటే శిరస్సు పైన, శిరోపరితలం మీద అక్కడి నుంచి కాంతిగా వర్షించేలాగా. మళ్ళీ ఇంకొకటి, ప్రాపంచిక వ్యవహారాల్లో ఉన్నప్పుడు ఉంచుకో అవధానాన్ని 2 శ్వాసల మధ్య. అవధానము అంటే ఏకాగ్రత లేకపోతే దృష్టి అన్నమాట. అలా అభ్యాసం చేస్తూ కొద్ది రోజుల్లోనే క్రొత్తగా జన్మించు. మన లోపల ఇంకొక జన్మ ఉంటుందన్నమాట. స్పర్శకు అందని భ్రూమధ్యం మీది శ్వాసతో ఉంటూ అది నిద్రాణ క్షణంలో హృదయంలోకి చేరినప్పుడు పొందు నీ స్వాధీనతను స్వప్నం మీదను, సాక్షాత్ మృత్యువు మీద కూడా. అత్యంత భక్తిపూర్వకంగా 2 శ్వాసల సంధి బిందువు మీద కేంద్రీకృతమై జ్ఞాతను గ్రహించు. పడి ఉండు మృత కళేబరంలా, ఆవేశపూరితవై అలాగే ఉండు, లేదా తీక్షణంగా చూస్తూ ఉండు కళ్ళార్పకుండా, లేదా దేన్నో చూస్తూనే ఆ చూషణమే అయిపో. స్వానుభవ సాక్షాత్ జ్ఞానానికి ఇక్కడ పెద్ద పీట మాస్టర్స్. సాక్షాదనుభవ ప్రజ్ఞ లేని ఏ జ్ఞానాధ్యయనానికి ఇక్కడ విలువ లేదు. అంటే అనుభవం అనే విద్య అన్నమాట, అనుభూతి, అనుభవం. కాబట్టి నువ్వు విధిగా 40 రోజులు పస్తులుంటూ నిరంతరంగా ఓ నిర్ణీత శ్వాసక్రమాన్ని సల్పుతూ ఇక్కడే ఉండాలి. కొన్ని ప్రధాన బిందువుల మీద ధ్యాస పెట్టి అని ఆయనతో చెప్పేసిందనమాట. పైథాగరస్ అక్కడి ఆచార్యులతో ఇలా అంటున్నాడని చెప్పబడి ఉంది. నేను ఇక్కడికి జ్ఞానం కోసం వచ్చాను, ఏ క్రమశిక్షణను అభ్యసించడానికి కాదు అని. కానీ ఆ పాఠశాల యాజమాన్యం నువ్వు విభిన్నవిడిగా తయారైతే తప్ప నీకు జ్ఞాన బోధన ప్రసాదించడం కుదరదు. పైగా ఈ పాఠశాలలో జ్ఞానానికి కాదు ప్రాధాన్యం, స్వానుభవ సాక్షాత్ జ్ఞానానికే ఇక్కడ పెద్దపీట. అలా చెప్పేటప్పటికీ మరే గత్యంతరము లేక పైథాగరస్ ఈ శిక్షణను స్వీకరించాల్సి వచ్చిందనమాట. 40 రోజుల పాటు పస్తులు పడుతూ శ్వాస అభ్యాసం ఎరుకతో అవధానంతో పూర్తయిన తర్వాత అప్పుడు లభించింది ఆయనకు ఆ పాఠశాలలో ప్రవేశం. అప్పుడు ఆయన ఇలా అన్నాడని చెప్తారు. మీరు పైథాగరస్ను చేర్చుకోలేదు పాఠశాలలోకి, నేను వేరే మనిషిని, నేను మళ్ళీ జన్మ ఎత్తాను, మీ పద్ధతే సముచితము, నా అభిప్రాయమే తప్పు. అప్పుడు నా తీరు మేధోపరంగానే ఉండేది. ఈ ప్రక్షాళన కార్యక్రమం వల్ల నా ఉనికి జీవకేంద్రం పరివర్తితం అయిపోయింది. మేధస్సు నుండి ఇప్పుడు హృదయంలోకి వచ్చేసాను. మేధస్సు నుంచి హృదయంలోకి వచ్చారు ఆయన సాధన చేయగా. ఇప్పుడు విషయాలను నేను అనుభూతితో తెలుసుకోగలుగుతున్నాను. ఈ శిక్షణకు మునుపు నా తెలివితేటలతోనే విషయాలను గ్రహిస్తూ ఉండేవాడిని. శిరస్సుతో ఉండేవాడు అనమాట ఆయన. ఇప్పుడు నాకు అనుభూతులు ఉన్నాయి. సత్యం ఇప్పుడు నాకు సిద్ధాంతం కాదు, ఇప్పుడు సత్యం నాకు జీవితమే. సత్యం ఇక ఉండదు నాకు వేదాంతంగా, ఇప్పుడు ఉందది నాకు ఓ అనుభవంగా, ఉనికి తత్వంతో అన్నమాట. ఆయన ఏ శిక్షణను స్వీకరించాడు? ఈ 5వ తంత్రమే పైథాగరస్కు అభ్యాసం కోసం విధింపబడిన తంత్రం అన్నమాట. ఆ తంత్రం ఏంటంటే, ఈ తంత్రం ఆయనకి ఈజిప్టులో ఇవ్వబడిందంట, కానీ ఈ తంత్రం భారతీయులదే. 3వ కంటి మీదనే మీ అవధానాన్ని నిలిపి ఉంచండి స్పష్టంగా అనే తంత్రం అన్నమాట. ఇది 5వ శ్వాస తంత్రం. భ్రూమధ్యం మీద అవధానం మనస్సునే ఉంచుకో ఆలోచన కన్నా ప్రముఖంగా. నిండనివ్వు స్వరూపాకృతిని శ్వాస సారంతో. శిరోపతలం మీద అక్కడి నుంచి కాంతిగా వర్షించేలాగనమాట. ఈ తంత్రమే పైథాగరస్కి ఇవ్వబడింది. ఈ తంత్రాన్ని పట్టుకుని పైథాగరస్ గ్రీస్కు వెళ్ళాడు.
ఆయనే అయ్యాడు అక్కడ ఆధ్యాత్మికతకు ఆద్యుడు, ప్రాచ్య మార్మికతకు ఆయనే తండ్రి అయ్యాడు. మహాప్రగాఢమైన తంత్రాల్లో ఇది ఒకటి. అర్థం చేసుకోండి దీన్ని. భ్రూమధ్యం మీద అవధానం ఉంచు. భ్రూమధ్యం అంటే రెండు కనుబొమ్మల మధ్య ఉన్న స్థలం అన్నమాట. నవీన శరీర నిర్మాణ శాస్త్రం, వైజ్ఞానిక పునః పరిశోధనలు చెప్తున్నాయి, రెండు కనుబొమ్మల మధ్యలో శరీరంలోని అత్యంత రహస్యమైన గ్రంథి ఉందని. ఈ గ్రంథే పీనియల్ గ్రంథి. టిబెట్ మనుషులు వర్ణించే శివనేత్రం కూడా ఇదే. తంత్రం కూడా దీన్ని శివుడి కన్ను అని అంటుంది. రెండు కనుబొమ్మల మధ్య ఉనికితో ఉంటుంది ఓ మూడవ కన్ను. కానీ పని చేయకుండా అది ఉంటుంది. అది ఉంది అక్కడే. ఏ క్షణంలోనైనా అది పనిచేయడం ప్రారంభం కావచ్చు. కానీ సాధారణంగా అది పనిచేస్తూ మాత్రం ఉండదు. సహజంగా అది ఉంటుంది మూసుకుపోయి. ఈ తంత్రం ఆ కంటిని తెరిపించటం కోసమే, మీ మూడవ కంటిని తెరిపించటాని కోసమే ఈ తంత్రం అన్నమాట. భ్రూమధ్యం మీద అవధానం. కళ్ళు మూసుకోండి అంటే భూమధ్యం మీద ఏకాగ్రతని పెట్టండి, లేకపోతే దృష్టిని నిలిపి ఉంచండి అన్నమాట. మీ దృష్టిని మీ రెండు కనుబొమ్మల మధ్య స్పష్టంగా ఉంచుకోండి. నిలుపుకోండి మీ దృష్టిని ఆ మధ్య భాగం మీదే. కళ్ళు మూసుకునే ఆ రెండు కళ్ళతోనూ ఆ చోట్లకే చూస్తూ ఉన్నట్లనమాట. మీ పూర్తి అవధానాన్ని అక్కడే ఉంచండి. ఏకాగ్రతతో ఉండడానికి ఇదే అతి సామాన్యమైన తంత్రం అన్నమాట. మరే శరీర భాగం మీద ఇంత ఏకాగ్రతతో మీరు ఉండలేరు అంత సులభంగా. ఈ గ్రంథి మీ ఏకాగ్రతని మహా పీల్చుకుంటూ ఉంటుందన్నమాట. అవధానాన్ని పీల్చుకుంటూ ఉంటుంది. భ్రూమధ్యం మీద మీరు మీ అవధానాన్ని పెట్టారంటే మీ రెండు కళ్ళు ఆ మూడో కంటి ఆకర్షణతో యోగ నిద్రలోకి వెళ్ళిపోతాయి. ఆ రెండు కళ్ళ దృష్టి ఆ భ్రూమధ్యంలోనే స్థితమైపోతాయి. ఇక ఆ రెండు కళ్ళు కదలవు. మరే శరీర భాగము మీతో అవధానంతో ఉండడం కష్టమే అవుతుంది. ఈ మూడవ కన్ను మీ ఏకాగ్రతాన్ని పట్టుకుంటుందన్నమాట. ఏకాగ్రతని దృష్టిని పట్టుకుంటుంది, బలవంతం పెట్టేస్తుంది మీ ఏకాగ్రతాన్ని. అయస్కాంత తత్వంతో అది ఉంటుంది మీ అవధానం పట్ల. అందువల్ల ప్రపంచంలోని అన్ని పద్ధతులు దీన్ని ఉపయోగించుకుంటున్నాయి. ఆ అవధానపు శిక్షణ ఇవ్వడానికి ఈ తంత్రం అతి సులభంగానే ఉంటుంది. ఎందుకంటే అవధానంతో ఉండాలని మీరు సంకల్పించి ఉండటంతో పాటు ఆ గ్రంథి కూడా స్వయంగా అవధానాన్ని ఆకర్షిస్తూ మీకు సహాయపడుతుంది. కాబట్టి అది ఉంటుంది అయస్కాంత తత్వంతో. మీ అవధానం బలవంతంగా ఆ గ్రంథి మీదకు ఆకర్షింపబడుతుంది. మీ అవధానాన్ని ఆ గ్రంథి పీల్చేసుకుంటూ ఉంటుందన్నమాట. ప్రాచీన తంత్ర శ్లోకాలు ఏకాగ్రత గురించి ఆ గ్రంథికి ఆహారం అని చెప్తాయి. ఏకాగ్రతే ఆ గ్రంథికి ఆహారం అంట. ఆ గ్రంథి ఉంటుంది ఆకలితో. ఎన్నో జన్మాంతరాల నుండి అది ఉంటుంది ఆకలితో. మీరు ఆ అవధానాన్ని దాని మీద పెట్టగానే అదవుతుంది వెంటనే సజీవం. ఆహారం దానికి అందుతోంది. ఒక్కసారి అవధానమే ఆహారం అన్న విషయం మీకు తెలిసిందంటే, అంటే ఏకాగ్రతే దానికి ఆహారం అని మనకు తెలిసిందంటే, ఆ అవధానం అయస్కాంత తత్వంతో ఆకర్షించబడుతూ ఉంటుందని ఒక్కసారి మీకు తెలిసిందంటే, ఆ గ్రంథే స్వయంగా అవధానాన్ని ఆకర్షిస్తూ ఉందని మీకు తెలిసిందంటే, అప్పటి నుంచి అవధానం మీకు కష్టమైన విషయంగా ఉండదు. సరైన చోటును మాత్రమే మానవుడు పట్టుకోగలగాలి. కాబట్టి కళ్ళు మూసుకోండి. ఆ రెండు కళ్ళను ఆ మధ్యలోకి తిరగనివ్వండి. ఆ చోటును అనుభూతితో తెలుసుకోండి. ఆ గ్రంథి సమీపంలోకి మీరు వస్తున్నప్పుడు అకస్మాత్తుగా మీ కళ్ళు స్థిరపడి ఆగిపోతాయి. అప్పుడు ఆ కళ్ళను అక్కడి నుంచి కదల్చటం కష్టమైపోతుంది. అప్పుడు తెలుస్తుంది మీకు సరిగ్గా ఆ గ్రంథి ఉన్న చోటు. ఆ చోటును మీరు అప్పుడు పట్టుకొని ఉంటారు. భ్రూమధ్యం మీద అవధానం మనస్సునే ఉంచుకో. ఆలోచన కన్నా ప్రముఖంగా ఈ అవధానం అక్కడే ఉంటే మొట్టమొదటిసారిగా ఓ కొత్త అపరిచిత అనుభవం మీలో కాగలుగుతుంది. సంభవం అన్నమాట.
మొట్టమొదటిసారిగా ఆలోచనలు మీ ముందే పరుగులు తీస్తూ కనిపిస్తూ ఉంటాయి. మీరు తయారైపోయి ఉంటారు. ఆలోచనలకు సాక్షిగా అది ఉంటుంది. ఒక సినిమా వెండి తెరలాగనమాట. ఆ తెర మీద ఆలోచనలు పరుగులు పెడుతూ ఉంటాయి. మీరు ఉంటారు సాక్షిగా. ఒక్కసారి మీ అవధానం భూమధ్య గ్రంథి కేంద్రం మీద స్థితం అయిందంటే వెంటనే మీరు అయిపోతారు ఆలోచనలకు సాక్షిగా. సాధారణంగా మీరుండరు సాక్షిగా, ఆ ఆలోచనలే మీరుంటారు. మీకు కోపం వస్తే మీరే ఆ కోపం అయిపోయి ఉంటారు. ఓ ఆలోచన కదులుతూ ఉంటే మీరుండరు సాక్షిగా, ఆ ఆలోచనే మీరుంటారు. మీరే అయిపోయి ఉంటారు ఆలోచనగా. అదే మీరు అయిపోయి దాంతో కదులుతూ ఉంటారు. మీరే అయిపోతారు ఆలోచన స్వరూపాన్నే మీరు తీసుకుంటారు. అక్కడ కామం ఉంటే మీరే అయిపోతారు కామం, అక్కడ కోపం ఉంటే మీరే అయిపోతారు కోపం, అక్కడ దురాశ ఉంటే మీరే అయిపోతారు దురాశగా. ఏ ఆలోచన అక్కడ ఉన్నా అదే అయిపోయి ఉంటారు. మీకు ఆ ఆలోచనకు మధ్య ఏ అంతరము, వ్యవధి, దూరము ఉండదన్నమాట. కానీ స్పష్టతతో మీ ఏకాగ్రతను భూమధ్య గ్రంథి కేంద్రంలో ఉంటే హఠాత్తుగా మీరు తయారైపోయి ఉంటారు ఒక సాక్షిగా. ఆ మూడో కంట్లో నుంచే మీరు అవుతారు సాక్షి. ఆ మూడో కంట్లో నుంచే, ఆ త్రినేత్రంలో నుంచే మీరు చూస్తూ ఉంటారు ఆలోచనలను. ఆకాశంలో తేలుతున్న మబ్బులలాగా, వీధిలో నడుస్తున్న మనుషులలాగా అంత అద్భుతంగా తయారైపోతుంది అన్నమాట. 5వ తంత్రం సాక్షిని వెతికి పట్టుకునే తంత్రం అన్నమాట. భూమధ్య మీద అవధానం, మనస్సుని ఉంచుకో ఆలోచన కన్నా ప్రముఖంగా. ఇప్పుడు మీరు మీ ఆలోచనలను చూసుకోండి, ఎదుర్కోండి మీ ఆలోచనలను. నిండ నువ్వు స్వరూపాకృతిని శ్వాస సారంతో శిరోపతలం మీద అక్కడి నుంచి కాంతిగా వర్షించేలాగా అవధానం మీ భూమధ్య మీద స్థితమై ఉన్నప్పుడు, మీ కనుబొమల మధ్య ఉన్నప్పుడు 2 విషయాలు సంభవిస్తాయన్నమాట. మొదటిది ఏమిటంటే అకస్మాత్తుగా మీరు తయారైపోయి ఉంటారు ఒక సాక్షిగా. ఇది 2 విధాలుగా ఇది జరగగలుగుతుందన్నమాట. మీరుంటారు సాక్షిగా తయారైపోయి భూమధ్య కేంద్రంలోనే స్థితులైపోయి ఓ సాక్షిగా ఉండేందుకు ప్రయత్నించండి. ఏం జరుగుతున్నా సాక్షిలాగే ఉండేందుకు ప్రయత్నించండి. మీరున్నారు జబ్బుపడి, మీ శరీరం నొప్పి పడుతూ ఉంటుంది బాధాకరంగా. మీరుంటారు ధైర్యంలోనో బాధలోనో. ఏం సంభవిస్తున్నా సరే ఉండండి దానికి సాక్షిగాని. ఏం సంభవిస్తూ ఉన్నా అదే మీరు అనుకుంటూ మీరు ఉండండి ఒక సాక్షులుగా గమనించేవాడిలాగే ఉండండి. అలా సాక్షితత్వంతో ఉండటం సంభవం కాగలిగితే మీరుంటారు భూమధ్యం మీద స్పష్టమైన దృష్టితో. దీనికి తారుమారు స్థితి కూడా ఉంటుంది. ఈ స్థితిలోనే భూమధ్యం మీద స్పష్టమైన దృష్టితో అవధానంతో మీరుంటే మీరు అయిపోయి ఉంటారు సాక్షిగా. ఈ 2 విషయాలు ఒకే స్థితి సంభవాలన్నమాట. కాబట్టి మొదటి విషయం భూమధ్యం మీద దృష్టి నిలిపి ఏకాగ్రతతో మీరుంటే ఓ సాక్షిగా తయారైపోయి మీరే ఆత్మే నేను ఉంటుంది. మీ ఆత్మే అప్పుడు విషయాలను దర్శిస్తున్న సాక్షి అవుతుంది. ఇప్పుడు మీరు మీ ఆలోచనలను ఎదుర్కోగలుగుతారు. ఇదే ఉంటుంది మొదటి విషయంగా. 2వ విషయం ఏమిటంటే ఇప్పుడు మీరు అనుభూతి పొందగలుగుతారు సూక్ష్మమైన సున్నితమైన మీ శ్వాస స్పందనలను. ఇప్పుడు మీరు మీ స్వరూపాన్ని మీ అనుమతితో మీ అనుభూతితో తెలుసుకుని ఉంటారు. సాక్షాత్తుగా ఆ శ్వాస సారాన్ని అన్నమాట. ముందుగా శ్వాస స్వరూపాకృతి అంటే ఏమిటో, శ్వాస సారం అంటే ఏమిటో అర్థం చేసుకునేందుకు చేయండి ప్రయత్నం. మీరు శ్వాసిస్తూ ఉన్నప్పుడు గాలిని మాత్రమే మీరు శ్వాసించటం లేదు మాస్టర్స్. విజ్ఞాన శాస్త్రం చెబుతుంది కేవలం గాలిని మాత్రమే మీరు శ్వాసిస్తున్నారని. కేవలం ప్రాణవాయువు, ఆక్సిజను, ఉదజని, హైడ్రోజను, మరికొన్ని ఇతర వాయువులను, ఇవన్నీ సంయోగం చెంది ఉన్న స్వరూపం అయిన
గాలిని మాత్రమే మీరు శ్వాసిస్తున్నారని వాళ్ళు అంటున్నారు. కానీ తంత్రం అంటుంది గాలిని కేవలం ఓ వాహనం మాత్రమే అని. నిజంగా దాన్నే మీరు శ్వాసించటం లేదని. మీరుంటారు ప్రాణాన్నే శ్వాసిస్తూ, సజీవకతనే శ్వాసిస్తూ. గాలి ఉంటుంది కేవలం ఓ మాధ్యమంగా. ప్రాణమే గాలిలోని జీవాధార సార పదార్థంగా. మీరు శ్వాసిస్తూ ఉంది ప్రాణాన్నే, గాలిని మాత్రమే కాక. మహా సజీవంగా ఉంటున్న ఏ మనిషితోనూ ఉంటే మీలో కూడా జీవం ఉప్పొంగుతూ ఉండటాన్ని మీరు అనుభూతితో గ్రహించవచ్చు. ఒక రోగి సమీపంలో మీరుంటే మీ జీవశక్తి పోగొట్టుకోబడుతున్న అనుభవం మీకు కలుగుతూ ఉంటుంది. మీలో నుంచి ఏదో పోతున్నట్లు మీకు అనిపిస్తుంది. మీ జీవశక్తి సర్వదిశల్లోంచి సదా పీల్చేయబడుతూనే ఉంటుంది. ఆసుపత్రి వాతావరణం అంతా ఉంటుంది రోగపూరితంగానే. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ప్రాణశక్తి అవసరమవుతుంది. కాబట్టి మీరు అక్కడికి వెళ్తే హఠాత్తుగా మీ ప్రాణశక్తి మీలోంచి బయటకు వచ్చేస్తూ ఉండడం మీ అనుభవంలోకి వచ్చేస్తూ ఉంటుంది. శ్రీ పితామహ పత్రిసారి యొక్క దివ్య చైతన్యంతో కనెక్ట్ అవుతూ జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శక్తి స్థితి జ్ఞానాలను తీసుకుంటూ హాయిగా అద్భుతంగా శివ పార్వతుల యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ మనం చక్కగా విజ్ఞాన భైరవ తంత్రం ఆ శివ పార్వతుల యొక్క శక్తికి స్థితికి జ్ఞానానికి చక్కగా కనెక్ట్ అవుతూ అప్పుడప్పుడు మీకు ఊపిరి అందకపోతున్నట్లు అనుభవం మీకు ఎందుకు కలుగుతుంది గుంపు మధ్యలో మీరున్నప్పుడు? ఎందుకంటే మీ ప్రాణశక్తి మీలోంచి పీల్చేసుకోబడుతుంది కాబట్టి. ఒంటరిగా ప్రొద్దుటిపూట చెట్ల మధ్య తిరుగుతున్నప్పుడు ఉన్నట్లుండి జీవశక్తి పెరిగినట్లు కొత్త ప్రాణం లేచి వచ్చినట్లు మీకు అనిపిస్తుంది. ప్రతి మనిషికి ఓ నిర్దిష్ట స్థలావరణ ఉంటుందన్నమాట. ఆ స్థలం మీకు చాలుతూ ఉండకపోతే మీ ప్రాణశక్తి మీలోంచి హరింపబడుతూనే లాగేసుకోవడమే జరుగుతుందన్నమాట. అంటే ఆ స్థలం మనకి ఆ ప్లేస్ మనకి మ్యాచింగ్ అవ్వలేదనుకోండి, మనలో నుంచి ప్రాణశక్తి పీల్చేసుకోబడినట్టు అయిపోతూ ఉంటాం అన్నమాట. కొంతమంది డాక్టర్లు ఇంకా కొంతమంది ప్రశ్నించారు, ఏమిటి దీనిలో రహస్యం అని. అంటే ఆయన చెప్పారు, మాకు కూడా తెలీదు, మాకు ఇంత మాత్రమే తెలుసు. ప్రాణం ఎందులో నుంచైనా వెళ్ళగలుగుతుంది, ఎక్కడి నుంచైనా ప్రవహించగలుగుతుంది అని. గాలి ప్రవేశించదు అన్ని చోట్లకి. ప్రాణానికి గాలికి తేడా తెలుసుకోవాలన్నమాట మనం. కానీ ప్రాణం ప్రవేశించగలుగుతుంది అన్ని చోట్లకి అన్నమాట. ఒక్కసారి ప్రాణాన్ని సూటిగా గ్రహించే విద్య ఏదైనా మీకు తెలుసుంటే గాలి వాహనంతో కలిపి కాకుండా అప్పుడు మీరు వెళ్ళిపోవచ్చు సమాధి స్థితిలోకి. శతాబ్దాల పర్యంతం సైతం అలా ఆ సమాధిలో అలా ఉండిపోతాం అనమాట. ప్రాణశక్తి బాగా అందుతుంది కదా, అందుకని. భూమధ్యంలో మూడో కంటి దృష్టి అవధానంలో మీరుంటే, అంటే ఏకాగ్రతలో మీరుంటే అకస్మాత్తుగా మీరు గమనించగలుగుతారు స్వయంగా శ్వాసను కాదు, శ్వాస సారాన్ని, ప్రాణాన్ని. మరి మీరు ఈ శ్వాస సారాన్ని గమనించగలిగారంటే, ఈ ప్రాణాన్ని గమనించగలిగారంటే మీరుంటారు ఎక్కడి నుంచి లంఘనం జరుగుతుందో, ఎక్కడి నుంచి అతీతంలోకి లంఘించడం సాధ్యపడుతుందో సరిగ్గా ఆ చోటులోనే ఈ సూత్రం అంటుంది, నిండ నీవు స్వరూపాకృతిని శ్వాస సారంతో శిరోపతలం మీద. మీరు శ్వాస సారాన్ని స్వానుభవంతో అనుభూతితో గ్రహించగలిగారంటే, ప్రాణాన్ని గ్రహించగలిగారంటే, ఈ ప్రాణంతో మీ తల మొత్తం నిండి ఉందని అనుకోండి. కేవలం అలా ఊహించండి మాస్టర్స్, చాలు. ఇంకే ప్రయత్నము చెయ్యక్కర్లేదన్నమాట. మీ ఊహాశక్తి ఎలా పనిచేస్తుందో మీకు నేను సవివరంగా చెప్తాను. భూమధ్యంలో మీ ఏకాగ్రత అంటే అవధానం స్థితమై ఉంటే ఊహించండి, తక్షణం అది సంభవిస్తుంది. అప్పుడే అక్కడే ప్రస్తుతం మీ ఊహాశక్తి ఉంటుంది నిర్వీర్యంగానే. మీరు ఎన్నో ఊహించుకుంటూనే ఉంటారు, కానీ ఏమీ జరగవు.
కానీ కొన్ని వేళల్లో మీకు తెలియకుండానే మామూలు జీవితంలో కూడా కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయన్నమాట. ఏ స్నేహితుడిని గురించో మీరు తలుచుకుంటూ ఉంటారనుకోండి, వెంటనే ఇంటి తలుపు కొట్టిన శబ్దం మీకు వినిపిస్తుంది. మీ స్నేహితుడి రాకను మీరు కాకతాళీయమనే చెప్పుకుంటారు. అప్పుడప్పుడు మీరు అనుకున్నవి తక్షణం సంభవిస్తూ ఉంటాయి. కానీ ఇలాంటివి ఎప్పుడైనా మీ అనుభవంలోకి వస్తే అప్పుడు ప్రయత్నం చేసి గుర్తు తెచ్చుకొని విశ్లేషించి పరీక్షించి చూడండి ఆ సంఘటనను. ఎప్పుడెప్పుడు మీ ఊహలు నిజమవుతూ ఉంటాయో మీ అంతరంలోకి సింహావలోకనం చేసుకొని గమనించి చూసుకోండి. ఎక్కడో మీ అవధానం అంటే ఏకాగ్రత తప్పకుండా ఆ సమయంలో మీ మూడవ కంటి మీదే ఉండి తీరాలన్నమాట. ఎప్పుడెప్పుడు తలిచినట్లే సంభవిస్తూ ఉంటాయో అప్పుడు అవన్నీ కాకతాళీయాలు కావు, కానీ అవన్నీ యాదృచ్ఛికంగానే సంభవించినట్లు మీకు అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే మీకు ఈ రహస్యం విజ్ఞానం తెలియదు కాబట్టి. అనుకోకుండా తెలుసుకోకుండా మీ మనస్సు మీ మూడవ కంటి మీదకి కదిలి ఉంటుంది. ఊహేచాలు ఒక సంభవం సృజింపబడేందుకు అనమాట. ఈ సూత్రం అంటుంది, మీ భ్రూమధ్యం మీద స్పష్టమైన అవధానంతో మీరున్నప్పుడు, అంటే ఏకాగ్రతతో మీరున్నప్పుడు మీ శ్వాస సారాన్ని వీక్షించగలుగుతారని. నిండనివ్వు స్వరూపాకృతిని, మన యొక్క స్వరూపాకృతిని అంతా కూడా శక్తితో నిండనివ్వు అని. ఇప్పుడు ఊహించుకోండి, మీ శిరస్సు అంతా ఆ సారంతో నిండుతున్నట్లు. ముఖ్యంగా మీ శిరస్సు పైభాగంలోకి, మీ సహస్రారంలోకి, మీ అత్యున్నత ఆత్మైక కేంద్రంలోకి అన్నమాట. మరి ఏ క్షణంలో మీరు దీన్ని ఊహిస్తారో ఆ క్షణంలోనే ఆ శిరస్సు సారంతో నిండిపోయి ఉంటుందన్నమాట. అక్కడి నుంచి మీ శిరోపరి భాగం నుండి కాంతిగా వర్షించేలాగా ఉంటుందన్నమాట. ఈ ప్రాణసారమే మీ శిరస్సు పై నుండి కాంతిగా కురుస్తూ ఉంటుంది. మరి అది వర్షించడం ప్రారంభమవుతుంది. ఆ కాంతి తుంపర్లలో మీరు మహాసజీవులవుతారు, పునర్జన్మిస్తారు, పూర్తిగా కొత్తగా ఉంటారనమాట. అంత పునర్జన్మ అంటే అదనమాట. బాహ్య పునర్జన్మ కాదు, అంతః పునర్జన్మ కావాలి మాస్టర్స్ మనకి. కాబట్టి 2 విషయాలు. మొదటిది, భ్రూమధ్యం మీద స్పష్టమైన అవధానంతో మీరుంటే ఊహాశక్తికి సామర్థ్యం వస్తుంది, శక్తివంతం అవుతుందన్నమాట. అందువల్లే ఎంతో ఒత్తి చెప్పబడుతూ ఉంది నిర్మలత్వం గురించి. ఈ అభ్యాసాలను చేస్తున్నప్పుడు పవిత్రంగా ఉండండి. పవిత్రంగా ఉండడం ఓ నైతిక సిద్ధాంతం కాదు, తంత్రంలో పవిత్రతే ఉంటుంది. తంత్రంలో ప్రాముఖ్యంగా మాస్టర్స్, మీ మనస్సు మాలిన్యాలతో ఉండి మీ అవధానం అంటే ఏకాగ్రత భ్రూమధ్యం మీద ఉంటే మీ ఊహ ప్రమాదకరం కాగలుగుతుంది. మనసు మాలిన్యంలో ఉండిపోయింది అనుకోండి, సడన్గా మనం భ్రూమధ్యంలో ఉన్నామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మన ఊహ ప్రమాదకరం అయిపోతుంది. మనం ఏదైతే ఊహిస్తున్నామో అది జరిగిపోతూ ఉంటుంది కదా. మరి మీకు మిగతా వాళ్ళకు కూడా ఎవరినైనా హత్య చేద్దామని మీరు ఆలోచిస్తూ ఉంటే మీ ఊహే మీ మనసులో ఉంటే ఆ ఊహ సైతం ఆ మనిషిని చంపేయగలుగుతుంది. అందువల్లే పవిత్రంగా ఉండాలన్న విషయం ప్రధానంగా ఒత్తి చెప్పబడుతుందన్నమాట. పైథాగరస్ను 40 రోజుల పాటు ఉపవాసాలు పస్తులు ఉండమన్నారు. ఓ నిర్దిష్ట శ్వాస పద్ధతిని అభ్యాసం చేయమని విధించి చెప్పారనమాట. ఈ తంత్రాన్ని ఎందుకంటే మానవుడు ప్రమాదకరమైన క్షేత్రంలో సంచరిస్తున్నాడు కనుక, అంటే ఆలోచనలన్నీ ప్రమాదకరంగా ఉంటున్నాయి, భావనలు ప్రమాదకరంగా ఉండకుండా పవిత్రంగా ఉండాలని చెప్పడానికి కారణం అదేనమాట. ఎక్కడెక్కడ శక్తి ఉంటుందో అక్కడక్కడంతా ప్రమాదం కూడా ఉంటుంది కదా. మరి ఆ శక్తిని సద్వినియోగం చేసుకోవాలన్నమాట. మరి మీ మనసు మాలిన్యంతో ఉంటే ఎప్పుడు శక్తి మీ వశమైన మీ మాలిన్యపు ఆలోచనలు తక్షణం వాటిని స్వాధీనం చేసేసుకుంటూ ఉంటాయన్నమాట. మీరు ఎన్నోసార్లు ఎవరినో చంపేయాలని ఊహించుకునే ఉన్నారు, కానీ ఆ సంకల్పాలు పని చేయవు. అదృష్టం కొద్దీ అవి పనిచేస్తే తక్షణం అవన్నీ జరిగిపోయి ఉంటే
ఎంతో ప్రమాదకరంగా పరిణమించి ఉండేవన్నమాట. ఇతరులకు మాత్రమే కాక మీకు కూడా మాస్టర్స్. ఎందుకంటే ఎన్నోసార్లు ఆత్మహత్య చేసేసుకోవాలని అనుకుంటూ ఉంటారు కనుక మీ మనస్సు భూమధ్యంలో నిలిచి ఉంటే ఆత్మహత్య గురించి ఆలోచించటం ఆత్మహత్య అయిపోతుంది. మీ మనసు మార్చుకోవడానికి అప్పుడు మీకు సమయమే ఉండదు. మీరు తలుచుకున్నదే పూర్తయిపోతూ ఉంటుంది కనుక. ఎవరికో హిప్నాటిజం ప్రయోగింపబడుతున్నప్పుడు బహుశా ఎవరైనా మీరు చూసి ఉండవచ్చు. ఏ మనిషో యోగ నిద్రలోకి పంపించేయబడి ఉంటే హిప్నాటిస్ట్ ఏం చెప్పినా హిప్నటైజ్ అయిపోయి ఉన్న ఆ మనిషి తక్షణం దాన్ని చేసేస్తూ ఉంటాడు. ఆ మనిషికి అందించబడిన సూచన ఎంత అసంబద్ధంగా ఉన్నా సరే, ఎంత అతార్కికంగా ఉన్నా, ఎంత సాధ్యంగా ఉన్నా ఆ మనిషి ఆ పనిని చేసేస్తాడు. ఏం జరుగుతుంది అప్పుడు? ఈ 5వ తంత్రమే హిప్నాటిజంకు మూలంగా ఉందన్నమాట. ఏ మనిషికి యోగ నిద్రలోకి పంపించడం జరుగుతుందో ఆ మనిషికే సూచన ఇవ్వబడుతుంది. తన కళ్ళను ఆ మనిషి ఓ బిందువు మీదే స్థిరంగా నిలిపి ఉంచుకుని ఉండాలని అన్నమాట. అది ఏ అతి ప్రకాశంగా వెలుగుతున్న దీపాన్ని చూస్తూ ఉండాలని, గోడ మీద ఉన్న ఏ చుక్కను చూస్తూ ఉండాలని, లేదా హిప్నటిస్ట్ కళ్ళలోకి చూస్తూ ఉండాలని చెప్తూ ఉంటారన్నమాట. ఓ బిందువు మీద అయినా మీ కళ్ళను నిలిపి ఉంచుకున్నారంటే 3 నిమిషాల లోపలే మీ అంతరపు అవధానం మీ 3వ కంటి వైపుకి ప్రవహించడం ప్రారంభమైపోతుంది. ఏ క్షణంలో మీ అవధానం మీ 3వ కంటి మీదకి ప్రవహించడం ప్రారంభమవుతుందో ఆ క్షణంలోనే మీ మొహం కళ తప్పుతుంది. మీ మొహంలో వస్తున్న మార్పును, యోగ నిద్రను మీ మీద ప్రయోగిస్తున్న హిప్నాటిస్ట్ గుర్తించేయగలుగుతూ ఉంటాడనమాట. అకస్మాత్తుగా మీ మొహంలో జీవకళ మాయమైపోతుంది. అది ఉంటుంది మరణించినట్లు, తన సజీవతకతను పోగొట్టుకుంటుంది. గాఢ నిద్రలో మీరున్నట్లు అనమాట. హిప్నటిస్ట్ తక్షణమే దీన్ని గ్రహించగలుగుతాడు. మీ మొహం కళ తప్పగానే సజీవకత్వాన్ని కోల్పోయిన వెంటనే దీనికి అర్థం ఇప్పుడు మీ అవధానాన్ని అంటే మీ ఏకాగ్రతని మీ భ్రూమధ్యంలోని 3వ కంటి కేంద్రం ఆకర్షిస్తూ పీల్చేస్తుంటుందని అనమాట. మీ మొహం తన జీవకళను అప్పుడు కోల్పోయి ఉంటుంది. శక్తి అంతా అప్పుడు మీ 3వ కంటిలోకి ప్రవేశిస్తూ ఉంటుందన్నమాట. హిప్నటిస్ట్ అంటాడు, ఇప్పుడు నువ్వు గాఢ నిద్రలోకి వెళ్తున్నావు అని. మీరు వెంటనే గాఢ నిద్రలోకి పడిపోతారు. ఆ మనిషి అంటాడు, ఇప్పుడు నువ్వు స్పృహ కోల్పోతున్నావని. వెంటనే మీరు స్పృహ తప్పిపోతుంది. ఆ మనిషి మీతో ఇప్పుడు నువ్వు నెపోలియన్ అయిపోయావు అన్నాడంటే మీరు నెపోలియన్ అయిపోతూ ఉంటారనమాట. మీ హావభావాలన్నీ మారిపోతూ ఉంటాయి. మీ అచేతన పరిస్థితిని తన అదుపులోకి తీసుకుని వాస్తవాలను సృష్టిస్తూ ఉంటుందన్నమాట. మీకు ఏదైనా జబ్బు ఉంటే ఆ యోగ నిద్ర స్థితిలో మీరు ఉన్నప్పుడు ఆ జబ్బు ఇప్పుడు మాయమైపోయింది అంటే వెంటనే ఆ జబ్బు మాయమైపోతుందన్నమాట. కొత్త జబ్బులను కూడా సృష్టించుకోవచ్చు. వీధిలో పడుండే మామూలు రాతి మొక్కను మీ చేతిలో పెట్టి రగులుతున్న నిప్పు కనుకని చెప్తే మీ చేయి చురుక్కుని వేడెక్కుతుందనమాట. మీ చేయి కాలుతుంది, అంతలాగా వెళ్ళిపోతుంది అనమాట. నిజంగా మీ అరిచేతిలో చర్మం కాలి బొబ్బలు కూడా వచ్చేస్తాయి. మీకు కలుగుతుంది చెయ్యి కాలిపోతున్న అనుభూతి. ఏమిటి ఇక్కడ జరుగుతుంది మరి? అక్కడ నిప్పు లేదు, ఓ మామూలు రాతి ముక్క మాత్రమే మీ అరిచేతిలో ఉంటుంది. చల్లటి రాతి ముక్క అది. మరి మీ చెయ్యి ఎందుకు కాలింది? మీరుంటారు అప్పుడు మీ భ్రూమధ్యంలో స్థితమై అనమాట. మీ ఊహలకు ప్రేరణను హిప్నాటిస్ట్ అందిస్తూ ఉంటాడు. ఆ మనిషి చెప్పినవన్నీ జరుగుతూ ఉంటాయి. హిప్నాటిస్టు ఇప్పుడు కనుక మీరు చచ్చిపోయారు అన్నాడంటే వెంటనే మీరు చచ్చిపోతారు. మీ గుండె ఆగిపోతుంది. తప్పకుండా మీ గుండె ఆగిపోతుంది. 3వ కండ వల్లే ఇదంతా జరుగుతుందన్నమాట. ఆ త్రినేత్రంలో ఊహ సంభవము 2 విషయాలు కావు. ఊహే వాస్తవం అయిపోతుందన్నమాట. మీరు దేన్ని ఊహిస్తే అది అక్కడ ఉంటుంది. స్వప్నానికి వాస్తవానికి మధ్య అక్కడ అంతరమే ఉండదు. స్వప్నానికి వాస్తవానికి అక్కడ భేదమే ఉండదు. దేన్ని కలకంటారో అదే అక్కడ ఉంటుందన్నమాట. అందువల్లే శంకరాచార్యుల వారు ఈ జగత్తంతా దేవుడి స్వప్నమేనని అన్నారు. దివ్యత్వపు సంకల్పం ఇదెందుకు మరి అవుతుందంటే దివ్యత్వం 3వ కంటిలోనే ఉంటుంది కాబట్టే ఎప్పటికీ శాశ్వతంగా కాబట్టి దైవం ఏం సంకల్పిస్తే అదే అక్కడ జరుగుతూ ఉంటుందన్నమాట. వాస్తవమే. మీరు కూడా మీ త్రినేత్రంలో స్థితులు అయి ఉంటే మీ స్వప్నాలన్నీ కూడా వాస్తవాలే అయి ఉంటాయి.
సారిపుత్రుడు బుద్ధుడి వద్దకు వచ్చాడు. అతను చేశాడు ప్రగాఢంగా ధ్యానం. అప్పుడు ఎన్నో విషయాలు, ఎన్నో దర్శనాలు ఆయనలో ప్రారంభమయ్యాయి. ధ్యానంలో ప్రగాఢంగా కనిపిస్తున్నాయన్నమాట. ధ్యానంలోకి ప్రగాఢంగా ప్రవేశించిన వాళ్ళందరికీ కనిపిస్తున్నట్లుగానే ఆయనకు కూడా స్వర్గాలు కనిపిస్తున్నాయి, నరకాలు కనిపిస్తున్నాయి. దేవతలు ఎందరో ఆయనకు కనిపిస్తున్నారు. ఎందరో దేవుళ్లను, దెయ్యాలను ఆయన చూశారు. నిజంగా వాళ్ళతో పాటే ఆయన ఉన్నారు. ఆ దర్శనాలు ఎంతో వాస్తవంగా ఉండడం వల్ల సారిపుత్రుడు ధ్యానాన్ని ఆపి బుద్ధుడి దగ్గరకు పరిగెత్తుకుని వచ్చాడనమాట. తనకు వచ్చిన అన్ని దర్శనాల గురించి వర్ణించి చెప్పాడు. కానీ బుద్ధుడు అన్నాడు, అవేమీ లేవు, అన్నీ కలలే, కేవలం స్వప్నాలు మాత్రమే. కానీ సారిపుత్రుడు అన్నాడు, ఎంతో నిజంగా ఉన్నాయి అవన్నీ కూడా, నేనెలా చెప్పగలుగుతున్నాను అవన్నీ స్వప్నాలే అని. ఓ పువ్వును నేను చూస్తూ ఉంటే ఆ దర్శనంలో ఈ ప్రపంచంలో ఉన్న ఏ పువ్వు కన్నా మరింత సజీవంగానే, మరింత నిజంగానే అది ఉందన్నమాట. పరిమళం ఉంది, ముట్టుకుంటే దాని స్పర్శ కూడా తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు మిమ్మల్ని చూస్తూ ఉంటే సారిపుత్రుడు అంటున్నాడు, మీరే నిజంగా కనిపించడం లేదు. ఇప్పుడు నా ముందున్న మీకంటే మరింత సత్యంగానే ఆ పువ్వు నా ముందర ఉంది. అందువల్ల ఈ రెండిటిలో ఏది కల్పనో ఏది వాస్తవమో నేను ఎలా చెప్పగలుగుతాను అని సారిపుత్రుడు అన్నాడనమాట. బుద్ధుడు అన్నాడు, భూమధ్యంలోని త్రినేత్రంలో స్థితమై నువ్వు ఉంటున్నావు ఇప్పుడు. కాబట్టి నీకు స్వప్నము వాస్తవము రెండు ఒక్కటే. నీ స్వప్నమే నిజమైపోయి ఉంటుంది, నీ వాస్తవమే స్వప్నం కూడా అయిపోయి ఉంటుంది. మూడో కన్నులో ఉంటున్న మనిషికి స్వప్నాలే వాస్తవాల్లాగా, వాస్తవాలే స్వప్నాల్లాగా అయిపోయి ఉంటాయి. ఎందుకంటే మీ స్వప్నమే వాస్తవం అంతటి స్వరూపాన్ని పొంది ఉంటే మీకు తెలుస్తుంది మౌలికంగా స్వప్నానికి వాస్తవానికి ఏ వ్యత్యాసమూ లేదని. అందువల్ల ఆదిశంకరాచార్యులు ఈ జగత్తంతా మాయా, దివ్యత్వపు స్వప్నమని అంటున్నప్పుడు ఆయన చేస్తున్నది ఒక సిద్ధాంతపరమైన ప్రతిపాదనను కాదు. అప్పుడది ఓ వేదాంతపు మాట కాదు మాస్టర్స్. వాస్తవంలో అది అప్పుడు ఉంటుంది. త్రినేత్రంలో సుస్థితం అయిపోయి ఉన్న మానవుడి అంతరానుభవంగా మారిపోతుందన్నమాట. ఆ మూడో కంటిలో స్థితమై మీరుంటున్నప్పుడు ఊహించుకోండి, ప్రాణసారం మీ తల పైభాగం నుండి కురుస్తూ ఉంటోందని. సరిగ్గా ఓ చెట్టు కింద కూర్చుని ఉన్న మీ మీద పైనుంచి పువ్వులు రాలుతున్నట్లు, లేదా ఆకాశం కింద మీరుంటే పైనున్న మబ్బు మీ మీద వర్షాన్ని కురిపిస్తున్నట్లు, లేదా ప్రభాత సమయంలో ఆరు బయట కూర్చుని మీరుంటే సూర్యకిరణాలు మీ మీదికి ప్రసరిస్తున్నట్లు ఊహించుకోండి మాస్టర్స్. తక్షణం అక్కడ మీ మీద పడుతూ తుంపరలు ఉంటాయి. అవన్నీ కాంతి తుంపరల వర్షం మీ శిరోపరిభాగం నుండి కురుస్తున్నట్లు ఈ కాంతి వర్షం మిమ్మల్ని పునర్జీవితంలో చేస్తుంది మాట, అందిస్తుంది. మీకు కొత్త జన్మ, మీరుంటారు పునర్జన్మించి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఆరో శ్వాసతంత్రం. కేంద్రీకరించుకు అవధానాన్ని. తెరపు మీదే దైనందిన కార్యక్రమాలు. ఇంకొకసారి చెప్దాం మాస్టర్స్. కేంద్రీకరించు అవధానాన్ని, తెరపు మీదే దైనందిన కార్యక్రమాలు. ఆరవ శ్వాసతంత్రం. ప్రాపంచిక వ్యవహారాల్లో ఉన్నప్పుడు ఉంచుకో అవధానాన్ని రెండు శ్వాసల మధ్యలో. అవధానము అంటే ఏకాగ్రత అని అర్థం. అలా అభ్యాసం చేస్తూ కొద్ది రోజుల్లోనే క్రొత్తగా జన్మించు. అన్ని కొత్త కొత్త ఆలోచనలతో అంతా కూడా నూతనంగా ఉంటుందన్నమాట. ప్రాపంచిక వ్యవహారాల్లో ఉన్నప్పుడు ఉంచుకో అవధానాన్ని రెండు శ్వాసల మధ్యలో, అంటే ఏకాగ్రతని రెండు శ్వాసల మధ్యలో ఉంచమని చెప్తున్నారు. మర్చిపోండి శ్వాసలను, ఉండండి అవధానంతో ఆ శ్వాసల మధ్య, అంటే ఏకాగ్రతతో ఆ శ్వాసల మధ్య ఉండమంటున్నారు. ఒక శ్వాస లోపలికి వచ్చి ఉంది, అది వెనక్కి తిరిగి వెళ్ళిపోయే ముందు నిశ్వాసం జరగక మునిపే అక్కడ ఉంది తెరపు విరామం అన్నమాట. ఒక తెరపు విరామం ఉంది. ఓ శ్వాస బయటికి వెళ్ళిపోయింది, మళ్ళీ ఇంకో శ్వాస లోపలికి స్వీకరింపబడే ముందు విరామం తెరపు. ప్రాపంచిక వ్యవహారాల్లో ఉన్నప్పుడు ఉంచుకో అవధానాన్ని రెండు శ్వాసల మధ్యలో. అలా అభ్యాసం చేస్తూ కొద్ది రోజుల్లోనే క్రొత్తగా జన్మించు. కానీ ఈ పనిని నిరంతరంగానే చేస్తూ ఉండి తీరాలి.
ఈ 6వ శ్వాస తంత్రాన్ని నిరంతర అభ్యాసం చేయాల్సి ఉంటుందన్నమాట. అందువల్లే ఈ మాట ఇలా చెప్పబడింది. ప్రాపంచిక వ్యవహారాల్లో ఉన్నప్పుడు మీరు ఏ పని చేస్తూ ఉన్నా మీ ఏకాగ్రత అంతా కూడా 2 శ్వాసల మధ్య ఉన్న తెరపు మీదే ఉండాలి. కార్యాలను నిర్వర్తిస్తూ ఉన్నప్పుడే ఈ అభ్యాసాన్ని చేస్తూ ఉండాలన్నమాట. మనం ఏ పని చేసుకున్నా కూడా ఆ 2 శ్వాసల్ని ఏకాగ్రతగా గమనిస్తూ ఉండాలి. ఇటువంటి తంత్రాన్ని ఇప్పటి వరకే మనం చర్చించుకున్నాం. ఇదివరకే మనం చర్చించుకున్నాం. ఇప్పుడు అక్కడ ఓ చిన్న వ్యత్యాసం మాత్రమే ఉంటుందన్నమాట. ఈ తంత్రాన్ని తప్పకుండా ప్రాపంచిక కార్యాలను నిర్వర్తిస్తూ ఉన్నప్పుడే చెయ్యాలి అభ్యాసం. ఏకాంతంలో ఉంటూ చేసుకోకండి అభ్యాసాన్ని. ఈ అభ్యాసాన్ని మరి ఏ పనునో మీరు చేసుకుంటూ ఉన్నప్పుడు మాత్రమే ఈ తంత్రాన్ని చెయ్యాలి అభ్యాసం. మీరు భోంచేస్తూ ఉన్నారు, తింటూనే ఉండండి, కానీ ఉండండి అవధానంతో 2 శ్వాసల మధ్య ఉన్న తెరపు మీదే. అంటే 2 శ్వాసల మధ్య ఏకాగ్రతగా ఉంటూ శ్వాసల మధ్య ఉన్న తెరపు మీద ఉండమంటున్నారనమాట. మీరు నడుస్తూనే ఉండండి, కానీ ఉండండి శ్వాసల మధ్య ఉన్న తెరపు మీదే ఏకాగ్రతతో. మీరు నిద్రకు ఉపక్రమిస్తున్నారు అనుకోండి, పడుకోండి, రానియండి నిద్రను రానియండి, కానీ మీరుండండి నిరంతరంగా శ్వాసల మధ్య ఉన్న తెరపు మీద ఏకాగ్రతతోనే. ఎందుకు అభ్యసించాలి ఈ తంత్రాన్ని? ఏ పనో చేసుకుంటూ ఉన్నప్పుడే. చురుకుగా ఉన్నప్పుడు మనసు పరధ్యానాన్ని పొందుతూ ఉంటుంది కాబట్టే. అంటే పని చేస్తూ ఉన్నప్పుడు ఎన్నోసార్లు మీ ఏకాగ్రతని చేస్తున్న పని మీదే పెట్టాల్సి వస్తుంది. మన ఏకాగ్రతనంతా చేస్తున్న పని మీదే పెట్టాల్సి వస్తుంది కదా. మీ ధ్యాసను మళ్ళీ పోనీయకండి, మళ్ళీ ఎక్కడికి మళ్ళకండగా ఉండండి. అవధానంతో 2 శ్వాసల మధ్య ఉన్న విరామం మీదే మీ దృష్టి అంతా కేంద్రీకరించాలన్నమాట. చేస్తున్న పనిని ఆపేసుకోకండి, పని చేయాలి, 2 శ్వాసల మధ్య విరామాన్ని పట్టుకోవాలి. మీ పనిని సాగుతూనే ఉండనివ్వండి. మీకు మీ ఉనికిలో 2 పొరలు ఉంటాయి. పని చేస్తూ ఉండడం, ఉనికితో ఉండడం 2 రకాలుగా ఉంటుందన్నమాట. మన ఉనికిలో 2 పొరలు ఉంటాయి. కర్మ ప్రపంచం, జీవి ప్రపంచం. ఇలాగా పరిధి, కేంద్రం అన్నమాట. పని జరుగుతూనే ఉండాలి పరిధి మీద, బాహ్యావరణ మీద. పనిని ఆపకండి ఎట్టి పరిస్థితుల్లో కూడా, కానీ పని చేస్తూ ఉండాలి కేంద్రంలో కూడా ఏకాగ్రతతోనే ఉంటూ. ఏం జరుగుతుంది అప్పుడు? మీ కర్మ అప్పుడు నటన అయిపోతుంది. అంటే కర్మ దగ్ధమైపోవడం అంటే ఇదేనమాట. కర్మలు ఇంకా అంటుకోవు. ఏ వేషాన్నో ఏ పాత్రనో పోషిస్తున్నట్లుగా, అంటే మన సాక్షిభావానికి వెళ్ళిపోతాం అన్నమాట. ఈ పద్ధతి అభ్యసింపబడితే మీ జీవితం అంతా తప్పకుండా అయిపోతుంది ఓ పెద్ద నాటకం. మీరు ఉంటారు ఎన్నో పాత్రలను పోషిస్తూ ఉన్న నటుడిగా, కానీ నిరంతరంగా విరామంలోనే కేంద్రీకరింపబడి ఉంటూ. ఆ విరామాన్ని మీరు మర్చిపోతే అప్పుడు పాత్రను పోషిస్తూ మీరు ఉండరు. ఆ పాత్ర మీరు అయిపోయి ఉంటారనమాట. అంటే సాక్షితత్వాన్ని కోల్పోతాం. అప్పుడు అది ఉండదు నాటకంగా. దాన్నే మీరు జీవితమని అనుకునేసి పొరపాటు పడి ఉంటారు. మనం అందరం చేస్తున్నది అదే. ప్రతి ఒక్కడూ అనుకుంటూనే ఉన్నాడు తను ఉన్నాడని. ఇది జీవితం కాదు, ఇదొక పాత్ర మాత్రమే. సంఘం మీకు అందించిన ఓ పాత్ర అన్నమాట. పరిస్థితులు మీకు అందించిన ఓ పాత్ర, సంస్కృతి మీకు అందించిన ఓ పాత్ర, సంప్రదాయం మీకు అందించిన ఓ పాత్ర, దేశం మీకు అందించిన ఓ పాత్ర, ఈ స్థితి మీకు అందించిన ఓ పాత్ర. ఓ పాత్ర వేషం మీకు ఇవ్వబడింది పోషించటానికి, నటించటానికి. మీరు ఆ పాత్రనే నటిస్తూ ఉన్నారు. దానిలో మీరు తాదాత్మికం అయిపోయి ఉన్నారు, కలిసిపోయి ఉన్నారు. ఆ తాదాత్మికం వదిలించుకోవటానికి ఉన్న తంత్రం ఇదే. ఆ తాదాత్మ్యం నుంచి మనం బయటికి రావాలన్నమాట, కలిసిపోయిన దాని నుంచి. శ్రీకృష్ణుడికి ఎన్నో పేర్లు ఉన్నాయి. శ్రీకృష్ణుడు మహానటుల్లో ఒకడు. ఆయన ఎప్పుడు నిరంతరంగా కేంద్రంలోని స్థితుడై నటిస్తూ ఆడుకుంటూ ఉంటాడు. ఎన్నో వేషాలను ధరిస్తూ ఎన్నో ఆటలు ఆడుకుంటూ, కానీ ఏ మాత్రము గంభీరంగా ఉండకుండా
గంభీరత్వం పాత్రలో తాదాత్మ్యకం అయిపోయి ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. అంటే పాత్రలో లీనమైపోతే గంభీరత్వం వచ్చేస్తుంది. మీరు శ్రీరాముడి పాత్రను ధరించి ఆ పాత్రలో తాదాత్మ్యకం అయిపోతే అప్పుడు తప్పకుండా కష్టాలే కలుగుతాయి, సమస్యలే ఏర్పడతాయి. ఆ సమస్యలన్నీ తయారవుతాయి మీ గంభీరంలో నుంచే. సీతాపహరణం జరగగానే మీకు హృద్ఘాతం వచ్చేయచ్చు. అప్పుడు నాటకం అంతా అక్కడితో ఆగిపోతుంది. మీరు నిజంగా శ్రీరాముళ్ళు అయిపోతే తప్పకుండా మీకు హృద్ఘాతం వచ్చేస్తుంది. అంటే మీ గుండె ఆగిపోయినా ఆగిపోవచ్చు, చెప్పలేం. కానీ మీరు ఉంటున్నారు కేవలం ఉన్నట్టుడిగా. సీతను దొంగిలించారు, కానీ నిజంగా ఎవరిని ఎత్తుకుపోయి ఉండరు. మీరు ఇంటికి వెళ్ళిపోయి హాయిగా నిద్రపోతారు నాటకం పూర్తయిన తర్వాత ప్రశాంతంగా. మీకు కలలో కూడా సీతను ఎత్తుకుపోయిన బాధ కలుగదు. సీతాపహరణం నిజంగా జరిగినప్పుడు శ్రీరాముడే స్వయంగా ఏడుపుకి ఉపక్రమించేశాడు కదా. రోధించాడు, కేకలు పెట్టాడు, అడవిలోని అన్ని వృక్షాలను అడిగాడు, ఎక్కడికి వెళ్ళిపోయింది నా సీత, ఎవరు ఎత్తుకుపోయారు ఆమెను. కానీ ఈ విషయం అర్థం చేసుకోవాలి మనం. శ్రీరాముడు నిజంగానే ఏడుస్తూ అన్ని వృక్షాలను అలా అడుగుతూ ఉంటే అప్పుడు ఆయన తన పాత్రలో తాదాత్మ్యకం అయిపోయి ఉన్నాడనే కదా అర్థం. మరి ఆయన ఉండడు నిజంగా శ్రీరాముడిగా. ఆయన ఉండనప్పుడు దివ్యుడిగా, ఆయన అప్పుడు ఉండడు దివ్యుడిగా. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. శ్రీరాముడికి నిజ జీవితంలో కూడా తను ఆడుతున్నది ఓ పాత్ర మాత్రమే. శ్రీరాముడి పాత్రలో నటించిన ఎందరో నటుల్ని మీరు చూసి ఉండొచ్చు, కానీ శ్రీరాముడు కూడా స్వయంగా ఓ పాత్రలో నటిస్తూ ఉన్నట్లుగానే ఉన్నాడు జీవితంలో. మరి మహావైశాల్యం ఉన్న రంగస్థలం మీద సహజంగా ఉన్నాడనమాట ఆయన. దీన్ని మీరు అర్థం చేసుకోగలిగారంటే అర్థం చేసుకోగలుగుతారు విధి సిద్ధాంతాన్ని, భాగ్యగతిని అన్నమాట. దీనికి ఉంది మహాగూఢార్థం. ఈ అర్థం ఏమిటంటే జీవితంలో అన్నీ మీకోసం నియమింపబడి ఉందన్న విషయాన్ని మీరు గ్రహిస్తే మీ జీవితం ఓ నాటకం అయిపోతుందని. శ్రీరాముడి వేషాన్ని మీరు ధరించి ఉంటే ఆ నాటకం జరుగుతున్నప్పుడు అందులో దేన్ని మార్చబడదు, అన్నీ ఉంటాయి నియమింపబడి కదా, మీ మాటలతో సహా. మీరు సీతతో ఏమైనా మాట్లాడుతూ ఉంటే మీరు చెప్పడాని కోసం పూర్వ నియమితమైన మాటలే పలుకుతున్నారనే దానికి అర్థం అన్నమాట. మీ జీవితం నియమింపబడి ఉందని మీరు స్వీకరిస్తే ఏ మాటలను మీరు మార్చకూడదన్నమాట. ఉదాహరణ కోసం ఫలానా రోజున మీరు మరణిస్తారని నియమింపబడి ఉంటుంది. అది ఉంటుంది స్థిరంగా, అది ఎప్పుడూ స్థిరంగా నిర్మితమే ఉంటుంది. మృతి చెందబోయే ముందు తప్పకుండా మీరు ఏడుస్తూ ఉంటారు, కానీ అది మీకు నియమింపబడే ఉంటుంది. అప్పుడు ఫలానా మనుషులు మీ చుట్టూ మూగి ఉంటారు, అది కూడా నిశ్చితమై ఉంటుంది. సర్వస్వము మీకోసం ముందుగానే నియమింపబడే ఉంటే అప్పుడు అంతా ఓ నాటకంగానే తయారై ఉంటుంది కదా. అన్నీ ముందుగానే నియమింపబడి ఉంటే మీరు కేవలం మీ పాత్ర వేషాన్ని నటిస్తూ ఉండాలంటే. మీరు ఆ పాత్రలో జీవించాలని మీకు చెప్పరు, ఆ పాత్రను నటించాలని మాత్రమే చెప్తారు మాస్టర్స్. ఈ తంత్రం, ఈ 6వ తంత్రం కేవలం మిమ్మల్ని ఓ ఆత్మ నాటకం ఆడనిచ్చేందుకు కోసమే ఉంది. కేవలం ఓ ఆటనన్నమాట. మీరు ఉంటారు 2 శ్వాసల మధ్య ఉన్న విరామం మీదే ఏకాగ్రతతో. జీవితం నడుస్తూనే ఉంటుంది పరిధి మీద. మీ ఏకాగ్రత కేంద్రంలోనే ఉంటే అప్పుడు మీ అవధానం నిజంగా పరిధి మీద ఉండడం లేదు, అది ఉంటుంది కేవలం ఓ ఉప అవధానంగా మాత్రమే. ఈ ఉప అవధానం మీ అవధానానికి సమీపంలోనే మరెక్కడో ఏర్పడి ఉంటుంది. ఈ ఉప అవధానాన్ని మీరు అనుభూతితో తెలుసుకోగలుగుతారు కూడా, కానీ అది ఉండదు ప్రాముఖ్యంగా. ఇది ఉంటుంది మీకు మరెవరికో అది జరుగుతున్నట్లుగానే. దీన్ని మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను మాస్టర్స్, ఈ షష్టమ తంత్రాన్ని మీరు అభ్యాసం చేశారంటే మీ జీవితం అప్పుడు ఎలా ఉంటుందంటే ఇంకెవరో మనిషికో ఆ జీవితం అంతా జరుగుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిసారి యొక్క దివ్య చైతన్యంతో కనెక్ట్ అవుతూ జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శక్తి స్థితి జ్ఞానాలను తీసుకుంటూ చక్కగా విజ్ఞాన భైరవ తంత్రం, శివపార్వతుల యొక్క శక్తి స్థితి చైతన్యాలను కూడా చక్కగా కనెక్ట్ అవుతూ
సప్తమ శ్వాసాతంత్రం. స్వప్నాలలో ఎరుకతో ఉండేందుకు ఈ తంత్రం అన్నమాట. స్పర్శకు అందని మధ్యం మీది శ్వాసతో ఉంటూ అది నిద్రాక్షణంలో హృదయంలోకి చేరినప్పుడు పొందు స్వాధీనతను స్వప్నం మీదను సాక్షాత్ మృత్యువు మీద కూడా మరింత ప్రగాఢమైన పొరలోకి మీరు ప్రవేశిస్తున్నారు. స్పర్శకు అందని భ్రూమధ్యం మీది శ్వాసతో ఉంటూ మూడో కంటిని మీరు తెలుసుకుని ఉన్నారంటే స్పర్శకు అందని శ్వాస కూడా మీకు తెలిసి ఉంటుంది. ఆ తర్వాత మీరు తెలుసుకుని ఉంటారు ప్రాణవర్షం జల్లుల్ని, శక్తి వర్షాన్ని. నిద్రాక్షణంలో హృదయంలోకి చేరినప్పుడు ఆ ప్రాణ వర్షపు జల్లు తప్పకుండా మీ హృదయాన్ని చేరుతుంది. పొందు స్వాధీనతను స్వప్నం మీదను సాక్షాత్ మృత్యు మీద కూడా అన్నమాట. ఈ తంత్రాన్ని 3 భాగాల్లో స్వీకరించండి. శ్వాసలోని ప్రాణశక్తిని తప్పకుండా మీరు అనుభవించగలిగి ఉండాలి. ఆ స్పర్శకు అందని భాగాన్ని, అదృశ్యంగా ఉన్న ఆ భాగాన్ని, ఆ అభౌతికంగా ఉన్న భాగాన్ని అన్నమాట. ఆ సామర్థ్యం మీకు వస్తుంది భ్రూమధ్యం మీద ఏకాగ్రతతో మీరు ఉంటే. అప్పుడు వస్తుంది ఆ సామర్థ్యం అతి సులభంగా. 2 శ్వాసల మధ్యలోని విరామం మీది ఏకాగ్రతతో ఉన్నా అది మీకు వస్తుంది, కానీ మరింత తక్కువ సులభంగా అన్నమాట. మీరు మీ నాభి కేంద్రం మీది ఎరుకతో ఎక్కడిదాకా శ్వాస లోపలికి వచ్చి దాన్ని సృజించి మళ్ళీ దాని నుంచి తిరిగి వెళ్ళిపోతుందో ఆ నాభి కేంద్రం మీద ఎరుకతో ఉన్నా కూడా ఈ సామర్థ్యం మీకు వస్తుంది, కానీ మరింత తక్కువ సౌలభ్యంతో అన్నమాట. అదృశ్యంగా ఉన్న ఆ ప్రాణాన్ని తెలుసుకోవటానికి అత్యంత సులువైన మార్గం భ్రూమధ్యంలోని 3వ కంటిలో కేంద్రీకృతమై ఉండటమే. కానీ ఎక్కడ మీరు కేంద్రీకృతమై ఉన్నా అది వస్తుంది. ప్రాణప్రవాహాన్ని అనుభవం పొందడం ప్రారంభమవుతుంది. మీకు ప్రాణప్రవాహాన్ని మీరు అనుభవించగలిగారంటే మీకు తెలుస్తుంది ఎప్పుడు మీరు మరణిస్తారన్న విషయాన్ని. మీరు మరణించబోతున్న రోజుకు 6 నెలల ముందే మీకు తెలుస్తూ ఉండడం ప్రారంభమవుతుంది. మీరు అదృశ్యంగా ఉంటున్న ప్రాణ ప్రవాహాన్ని అనుభవించగలిగారంటే. ఇందువల్ల ఎంతోమంది సన్యాసులు తమ మరణ సమయాన్ని ముందు ప్రకటించుకుంటారు. ఇదెంతో సులభం మాస్టర్స్, ఎందుకంటే శ్వాస సారాన్ని, ప్రవాహాన్ని మీరు దర్శించగలిగారంటే ఏ క్షణంలో దాని దిశ మారుతుందో తక్షణమే అది మీకు అనుభవంలోకి వస్తుంది. కాబట్టి మీరు మరణించక మునుపు 6 నెలల ముందుగానే ప్రాణ దిశ మారిపోతుంది. ప్రాణం మీలోంచి బాహ్యంలోకి ప్రవహించడం ప్రారంభమైపోతుంది అన్నమాట. అప్పుడు శ్వాస దాన్ని లోపలికి తీసుకొస్తూ ఉండదు, తీసుకురాకపోగా తద్విరుద్ధంగా తీసుకెళ్ళిపోతూ ఉంటుంది ప్రాణాన్ని బయటికి స్వయంగా శ్వాసే. ఇది మీకు అనుభవంలోకి రాదు, ఎందుకంటే అదృశ్య భాగం మీకు తెలియదు కదా. కనిపిస్తుంది మాత్రమే మీకు తెలుస్తుంది కదా. వాహనం మాత్రమే మీకు తెలుసు, వాహనం అదేగా ఉంటుంది. ఇప్పుడు అది ప్రాణాన్ని లోపలికి తెస్తుంది, లోపలికి వదిలిపెట్టేస్తుంది. ఖాళీ వాహనం వెళ్ళిపోతుంది బయటికి, ప్రాణాన్ని నింపుకొని మళ్ళీ అది లోపలికి వస్తుందన్నమాట. కాబట్టి ఉచ్ఛ్వాస నిశ్వాసలు 2 సమానాలు కావు. గుర్తుపెట్టుకోండి, లోపలికి వస్తున్న శ్వాస, బయటికి వెళ్ళిపోతున్న శ్వాస వాహనాలుగా సమానమే. శ్వాసలు వాహనాలుగా సమానంగానే ఉంటాయి. కానీ లోపలికి వస్తున్న శ్వాసలో ప్రాణం నింపబడి ఉంటుంది, బయటికి వెళ్తున్న శ్వాసలో ప్రాణం ఉండదన్నమాట. ప్రాణాన్ని మీరు స్వీకరించి ఉన్నారు, శ్వాస అయిపోతుంది శూన్యం.